హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో చేసి చాలా రోజులైంది గదా! ఎందుకు చేయలేదంటే మన ఛానల్‌కి 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చేసినియి. మానిటైజేషన్‌కి అప్లై చేశాను. మానిటైజేషన్‌కి అప్లై చేసిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్. టెన్షన్ దేనికి అంటే నేను అప్లై చేయడం ఇది రెండోసారి. ఫస్ట్ టైమ్ రీయూజ్డ్ వచ్చింది. రీయూజ్డ్ ఏ వీడియోకి వచ్చిందో తెలీదు. మొత్తం వీడియోస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. మళ్ళీ కొత్త వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చేసినాయి. అప్లై చేశాను. ఎమ్మటే రీయూజ్డ్ కూడా వచ్చేసింది. ఇదేంట్రా బాబు మళ్ళీ రీయూజ్డ్ వచ్చింది. ఈసారి అయితే కంటెంట్ నాదే, వాయిస్ నాదే, ఇమేజెస్ నాయే, మొత్తం థంబ్నెయిల్స్ కూడా నాయే, ట్యాగ్స్, టైటిల్ మొత్తం అన్ని నాయే. ఎవరిది కాపీ చేయకుండా చేశాను. అయినా రీయూజ్డ్ వచ్చింది. నేను ఫాలో అయ్యే టెక్ ఛానల్ ఒకరు ఉన్నారు. వాళ్ళకి మెసేజ్ చేశాను. వేరే వాళ్ళకి కూడా చేశాను. ఫస్ట్ ఏంటంటే నేను ఫాలో అయ్యే ఛానల్ ఆవిడ అంతా బాగానే ఉంది కానీ ఇమేజెస్ పెట్టారు కదా మీరు, వాటికి ఎఫెక్ట్స్ లేవు, 50-50 ఛాన్స్ అండి, అయితే అవుద్ది లేకపోతే లేదన్నారు. వేరే వాళ్ళు ఏంటంటే మ్యూజిక్ పెట్టారు కదా, దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, 50-50 ఛాన్సెస్ అన్నారు. ఇదేంట్రా బాబు ఇద్దరు ఇలా అన్నారు, ఇద్దరికి మెసేజ్ చేశాను, ఇద్దరు ఇలా అన్నారు, 50-50 ఛాన్స్ అంటున్నారు. మళ్ళీ పెయిడ్ సర్వీస్ అంతా ఫ్రీ కూడా కాదు, అయితే అవుద్ది లేకపోతే లేదు, ఏమి చెప్పలేము అని చెప్పేశారు. అలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పండి. అందుకని చెప్పి నేనే సొంతంగా వీడియో చేసి అప్పీల్ వీడియో నేనే చేసుకున్నాను, అప్లోడ్ చేశాను. ఇప్పుడు గురువారం చేశాను అప్పీల్ వీడియో. గురువారం మధ్యాహ్నం 3ంటికి అప్పీల్ చేశాను. ఎమ్మటే శుక్రవారం నాకు పొద్దున్నే 7ంటికి, ఉదయం 7ంటికి యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది, మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందని చెప్పి ఒక మెయిల్ అయితే పంపించారు వాళ్ళు. హ్యాపీ. అసలు మానిటైజేషన్ కావడానికి కారణం ఏంటంటే మణిద్వీపం వీడియో. ఆ వీడియో నేను క్లియర్గా చూపించాను. నాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఇంతమంది లైక్ చేశారు, ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వాచ్ అవర్ ఎంత వచ్చిందని చెప్పి క్లియర్గా చూపించా. నాకు తెలిసినంత వరకు ఆ ఒక్క వీడియో వల్లనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అన్నవారి ఆశీస్సులు ఉండబట్టి, అలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేయబట్టి ఈరోజు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ ఎక్కువగా చూసే వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో మన ఇండియా ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి యూఎస్ఏ ఉంది. నేను వేరే కంట్రీ వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మంది చూసాను, వాళ్ళు చేసే అతి అంతా ఎంత కాదు. అలాంటిది మీరు అక్కడ ఉండి కూడా నేను పెట్టే వీడియోస్ చూస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా తెలుగు వాళ్ళందరూ, వాళ్ళకైతే మన ఛానల్ లింక్ అయితే పంపించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడమని చెప్పండి వాళ్ళని కూడా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు రీయూజ్డ్ ఎందుకు వచ్చింది? ఒకటి ఇమేజెస్, 2 మ్యూజిక్. యూట్యూబే ఇస్తుంది మ్యూజిక్, వాడేటప్పుడు ఏమందు, అప్లోడ్ చేసేటప్పుడు ఏమందు, కరెక్ట్గా మనం మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు పట్టుకుంటుంది. మీ ఛానల్కి రీయూజ్డ్ ఉంది, మీరు వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేశారు. అసలు ఆడు ఇవ్వటం ఎందుకు, మళ్ళీ ఇదంతా ఎందుకు? వాడు స్టార్టింగ్లోనే మీరు మ్యూజిక్ వాడొద్దు అని చెప్పి అసలు మ్యూజిక్కే లేకుండా చేయొచ్చు కదా. అసలు ఏమి చేయడు వాడు ఇచ్చేస్తాడు, మన వల్ల వాడికి డబ్బులు వచ్చేస్తే అంతా అయిపోద్ది, చివరికి మనమే పిచ్చివాళ్ళం అయిపోతాం. అందుకని నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా సరే ఛానల్ పెట్టాలి అనుకుంటే మీ ఓన్గా చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని ఎలా చేస్తున్నాను, ఫేస్ చూపించి అలాగే చేయండి. మీకు అంతగా ఇమేజెస్ పెట్టాలనుకుంటే ఇమేజెస్ పెట్టండి, కానీ ఒక కార్నర్లో మన ఫేస్ కూడా ఉండాలి. ఇక నుంచి నేను వీడియోస్ కూడా అలాగే చేస్తాను. ఇమేజెస్ ఉంటాయి, ఒక కార్నర్లో నా ఫేస్ కూడా ఉంటుంది. నేను చెప్తున్నట్టు ఇప్పుడు వీడియో ఎలా రికార్డ్ చేస్తున్నాను అలాగే నేను స్టోరీ చెప్పేటప్పుడు రికార్డ్ చేసుకుని ఒక కార్నర్లో అయితే ఆ వీడియో క్లిప్ అయితే పెడతాను. అలా చేయటమే బెస్ట్. ఈ ఇమేజెస్ పెట్టిన దగ్గర నుంచి, లేకపోతే వేరే వాళ్ళు మ్యూజిక్ పెట్టిన దగ్గర నుంచి అబ్బో అదంతా పెద్ద తతంగం అయిపోతుంది. మానిటైజేషన్ అయినా గ్యారంటీ లేదు. ఏఏ కదా మొత్తం అంతా చేసేది. ఏఏ తర్వాత హ్యూమన్స్ ఉంటారు. ఆ ఏఏ ఏం చేస్తుందో తెలియదు. మీరు ఎక్కువ ఇమేజెస్ పెట్టేస్తున్నారు అని చెప్పి, లేకపోతే ఇంకేదో అని చెప్పి మన ఛానల్ ఏం చేస్తుందో తెలియదు కదా. అందుకని ఈసారి నుంచి స్టోరీ చెప్పేటప్పుడు ఇలాగ రికార్డ్ చేసి ఇమేజెస్కి ఒక కార్నర్లో ఆ రికార్డ్ క్లిప్ అయితే పెడతాను. నేను ఎందుకులే అనుకున్నాను ఇప్పుడు దాకా, కానీ ఇప్పుడు నుంచి అయితే ఇంకా పెట్టక తప్పట్లేదు. సో ప్లీజ్ ఇప్పుడు దాకా ఎలాగైతే నాకు సపోర్ట్ చేశారో ఇలాగే
నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా మంచి మంచి వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడానికి చూస్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్ చేశారు కొన్ని వీడియోస్ చేయండి అని చెప్పి. చేస్తానండి, కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. పురాణాలకు సంబంధించిన వీడియోస్ కదా అన్నీ, కొంచెం టైం అయితే పట్టుద్ది. నా దగ్గర అయితే ప్రజెంట్ అసలు వాటికి సంబంధించిన స్క్రిప్ట్ ఏమీ లేదు. అవన్నీ నేను వెతకాలి, చేయాలి. కొంచెం అయితే టైం పట్టుద్ది. ఒక 2-3 డేస్లో అయితే వైకుంఠం వీడియో అప్లోడ్ చేసేస్తాను. తర్వాత నెక్స్ట్ కామెంట్ ఎవరిదో చూసి వాళ్ళు చెప్పిన వీడియో కూడా చేస్తాను. కాకపోతే కొంచెం లేట్ అవుద్ది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్. చివరి పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా యాడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. ఓకే, బాయ్.